మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేనే స్వయంగా రచించిన ఒక గేయం మీకు వినిపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మానవుడు మహాశక్తిమంతుడు, యుక్తిపరుడు. అన్ని జీవులలో కంటే మానవ జీవి అనగా మనిషి చాలా తెలివైనవాడు. ఎలా అంటే, మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. అంధకార యుగం నుంచి ఆధునిక యుగం వరకు, అంధకార యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఛాందసవాదాలను ఛేదిస్తున్నాడు, విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తున్నాడు. మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. ఆకాశంలోన పయనిస్తున్నాడు, అంతరిక్షమంతటా విహరిస్తున్నాడు. భూగోళం మొత్తం ఆక్రమించాడు, ఖగోళం పైన కన్ను వేశాడు. చంద్రాన్ని జయించెను, చంద్రునిపై అడుగిడెను, రాజరికం తొలగించెను, ప్రజాస్వామ్యం ప్రతిష్ఠించెను. ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో పరిశోధనలు, ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో పరిశోధనలు. ప్రతిక్షణం శోధిస్తున్నాడు, పురోగతిని సాధిస్తున్నాడు. అందుకే శాస్త్రవేత్తలే జగతికి ప్రత్యక్ష దైవాలు, మానవాళి ప్రగతికి వెలుగు దివ్వెలు. శాస్త్రవేత్తలే జగతికి ప్రత్యక్ష దైవాలు, మానవాళి ప్రగతికి వెలుగు దివ్వెలు. మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. స్కానింగుతో దేహం పరీక్షిస్తున్నాడు, క్లోనింగుతో జీవం సృష్టిస్తున్నాడు. ఆకలిని తీర్చేందుకు అన్వేషిస్తున్నాడు, ఆయుస్సును పెంచేందుకు ఆలోచిస్తున్నాడు. డ్రోన్లను నిర్మించెను, రోబోలను కనిపెట్టెను, మొబైల్స్తో సందేశం, మెరైన్స్తో సంగ్రామం. ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో పరిశోధనలు, ఎన్నో ఆవిష్కరణలు, మరెన్నో పరిశోధనలు. ప్రతిక్షణం శోధిస్తున్నాడు, పురోగతిని సాధిస్తున్నాడు. అందుకే శాస్త్రవేత్తలే జగతికి ప్రత్యక్ష దైవాలు, మానవాళి ప్రగతికి వెలుగు దివ్వెలు. శాస్త్రవేత్తలే జగతికి ప్రత్యక్ష దైవాలు, మానవాళి ప్రగతికి వెలుగు దివ్వెలు. మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు,
విజ్ఞానవంతుడు. అంధకార యుగం నుంచి ఆధునిక యుగం వరకు, అంధకార యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఛాందసవాదాలను ఛేదిస్తున్నాడు. విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తున్నాడు. మానవుడే సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. ఇంతవరకు నా గేయాన్ని ఓపికతో మీరు విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.